మనమందరం క్రైస్తవులము, కనీసం క్రైస్తవులం అని పిలువబడుతున్నాం కదా అట్లీస్ట్. అందుకని ఈరోజు క్రైస్తవం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడి ఈ భారం నా మనసులో పెట్టాడు మీకోసం. వాట్ ఇట్ మీన్స్ టు బి అ క్రిస్టియన్. ఒక క్రైస్తవురాలు అంటే ఏంటి, ఎవరు, మీరు ఎలా అభివర్ణిస్తారు, లేక మీరు ఎలా నిర్వచిస్తారు ఒక క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని, లేక క్రైస్తవం అంటే మీరు ఏమని చెప్తారు? ఈరోజు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ పైన అంతా కూర్చున్నారు క్రైస్తవులు. సో అంచేత మీరు ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఆలోచించాల్సినటువంటి విషయం. నిజానికి కొత్త నిబంధనలో క్రైస్తవులు అన్న మాట చాలా తక్కువగా వాడారు. చాలా చాలా తక్కువగా మీకు కనపడుతుంది. నాట్ ఈవెన్ 10 times, నాట్ ఈవెన్ 5 times. కానీ క్రైస్తవులకు బదులుగా వాడిన పదం ఏంటంటే శిష్యులు. ఆ పదాన్ని కొత్త నిబంధనలో 121 సార్లు వాడారు. కొత్త నిబంధనలో 121 times. నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ 4 o'clockకి పడుకున్నాను. నేను లెక్కేసి పడుకున్నాను. 121 times. మీరు అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చదివితే యాంటియోక్ అనే ఒక సిటీలో, ఒక పట్టణంలో మొదటిసారి క్రీస్తు శిష్యులను క్రైస్తవులని లోకం పిలిచింది.